హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీచెరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది ఎక్కడో తెలుసా? సిగరియా అంటే రావణుడి కొండ. శ్రీలంకలో రావణుడి కొండ అన్నమాట. నేను ఫుల్ వీడియో కింద నుంచి అయితే మొత్తం వీడియో ఉండేది, మొత్తం పోయినాయి ఫ్రెండ్స్. నా ఫోన్లో ఉన్నంత వరకు అక్కడక్కడ మిగిలిపోయినాయి అన్నీ చూసి నేను కనెక్ట్ చేసి పెట్టానన్నమాట. మొత్తం శ్రీలంక మొత్తం నేను వెళ్ళిన ఈ హోటల్సే కానీ ప్లేసెసే కానీ వీడియోస్ అయితే మంచిగా తీసుకున్నాను. ఫోన్ కింద పట్టడం వల్ల మొత్తం బ్యాకప్ అయిపోయినాయి. మిగిలిపోయిన అక్కడక్కడ కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. హైయెస్ట్లో ఎక్కడ మేము ఇప్పటి వరకు అంత హైట్గా ఉండి ఎప్పుడు చూడలేదు. ఇంత హైట్ నుంచి చూస్తుంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చుట్టూ అంతా ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ మధ్యలో మనకి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది సిగరియా అనమాట. దీన్ని సిగరియా అంటారు. మొత్తం దేశం మొత్తం ఇక్కడే కనిపిస్తున్నట్టు, ఆకాశము నేల కలిసినట్టు చాలా చాలా వ్యూ అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా వ్యూ. పిల్లలు అందరూ మేమందరం వెళ్ళిన ఫ్యామిలీస్ అందరం బాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. చూడండి, సిగరియా అంటే సింహం లాగే ఉంటుంది. పైన పార్ట్ మీకు చూపించడానికి వల్ల కాలేదు. ఇక్కడ హాఫ్ పాయింట్లో మాత్రం ఇట్లా గోళ్ళు సింహం పంజాలాగా ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి మనం మళ్ళీ హాఫ్ పార్ట్లోకి దిగుతున్నాం అన్నమాట పైనుంచి. అదంతా దిగిన తర్వాత మనకి ఇది చూడండి, ఇది ఫ్రెండ్స్ రావణుడి స్విమ్మింగ్ పూల్ అనమాట. ఎంత బాగుందో స్విమ్మింగ్ పూలు. ఇక్కడ అంతా రావణుడు కూర్చునే ప్లేస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇదంతా కూర్చునే ఆసనం అన్నమాట. ఆ ఆసనము అన్నీ అయితే ఉన్నాయి. ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. అవన్నీ ఇలా కట్టేసి ముట్టుకోకూడదు అని రాసిందనమాట. అయినా కానీ మేము కూర్చొని ఫొటోస్ అయితే వీడియోస్ అయితే దిగాము. ఎగ్నెస్ట్గా చేయాలని కాదు, ఆ కుతూహలం ఉంటుంది కదా రావణుడి ప్లేస్ అనేసి, అందుకని చెప్పి అలా చేసామన్నమాట. ఆ రోజు పిల్లల్లాగా బాగా ఎంజాయ్ చేసాము. ఇతను వెళ్తున్నాడు కదా కిందకు దిగే అతను మా గైడ్ అనమాట. ఇక్కడ అంతా వాటర్ ఉంది. ఇదంతా ఏంటి అని అడిగితే రావణుడి స్విమ్మింగ్ పూల్ అని చెప్పారు. అందులో కాళ్ళు పెడితే ఫ్రెండ్స్ ఫిష్ పెడిక్యూర్ ఉండిద్ది కదా, ఆ చిన్న చేపలు అయితే వచ్చి పెడిక్యూర్ లాగా చేసాయన్నమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ అందరూ కొంతసేపు కాళ్ళు అయితే పెట్టి మేము ఫిష్ పెడిక్యూర్ లాగా అయితే చేసుకున్నాం అన్నమాట. పిల్లలు మేము అందరం బాగానే ఎంజాయ్ చేసాము. ఆ రోజంతా ఇక్కడే సరిపోయింది. 1 డే అయితే మొత్తం ఫుల్ ఇక్కడే సరిపోయింది. మనం మార్నింగ్ వెళ్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్తే ఈవినింగ్ 4-5 అయిపోయింది అనమాట మేము దిగేసరికి. చాలా చాలా హైట్గా ఉంటుంది. మనం పైకి ఎక్కడానికి మనకు హాఫ్ డే సరిపోతుంది. లక్కీగా నేను వాటరు, కొన్ని బిస్కెట్స్, బ్రెడ్స్ అయితే హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేశాను. పిల్లలు ఒకవేళ తినాల్సి వస్తే ఎట్లాగా అన్నట్టు అలా క్యారీ చేశాను కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫుడ్ కానీ పైన వాటర్ కానీ ఏమీ ఉండవు, ఏమీ అమ్మే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ప్లాస్టిక్ వాడడం వలన ఇది పాడైపోతుంది అన్నట్టు ఏమో తెలీదు. అసలు అయితే అక్కడ పైన ఫుడ్ కానీ ఫుడ్ సేల్ చేయడం, వాటర్ కానీ ఎక్కడ ఏం లేవు. మేమే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్ళి అక్కడ సరిపోయినాయి. ఇక్కడైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. బాగా చల్లగా, అంటే చూడడానికి ఎండగా ఉన్న చల్లని వాతావరణం, చల్లగాలి అయితే ఉందన్నమాట. చక్కగా ఈవినింగ్ దాకా ఇక్కడే సరిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ వేరే హోటల్కి తీసుకువెళ్ళారనమాట. ఇక్కడ ఉన్నంతసేపు పిల్లలు మేము ఫొటోస్ వీడియోస్ అంటా దిగాము. ఫారినర్స్తో కొంచెం ఫొటోస్ అవి దిగారు పిల్లలు. కిందకు వచ్చిన తర్వాత ఇదంతా షాపింగ్ అనమాట. ఇక్కడ వుడ్తో చేసినవన్నీ ఇక్కడ ఉన్నాయి.